హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. టుడేస్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం వార్ 2. ఈ మూవీ గురించి మా ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, ఫ్లాస్ ఏంటి అనేవి అన్ని డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్ రివ్యూలో. అంతేకాకుండా ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మూవీలో మెయిన్ ప్లాట్ విషయానికి వెళ్తే ఎప్పట్లానే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఇండియాపై అటాక్స్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళని ఆపడానికి రాలో ఒక ఏజెంట్ అండ్ రా బయట ఒక ఏజెంట్, అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఆ మిషన్ని ఎలా కంప్లీట్ చేస్తారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. మూవీలో మెయిన్ ప్లాట్ అనేది మరీ అంత కొత్తగా అనిపించదు, రొటీన్ స్పై థ్రిల్లర్ లానే అనిపిస్తుంది మనకి. ఇక మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే అలాగే ఎన్టీఆర్ అండ్ హితిక్ రోషన్ వీళ్ళ ఎంట్రీ సీన్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఆ టైంలో విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అంతేకాకుండా అందరికీ ఉన్న కామన్ డౌట్ ఫస్ట్ నుంచి ఏంటి అంటే ఎన్టీఆర్ ని హితిక్ రోషన్ తో ఈక్వల్ గా చూపిస్తారా లేదా అనేది, కానీ ఆ విషయంలో మాత్రం సాటిస్ఫై చేశారని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడుకుంటే ఎన్టీఆర్ అండ్ హితిక్ రోషన్ వీళ్ళ ఫేస్ ఆఫ్ మూమెంట్స్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే సినిమాలో ఒక ఏజెంట్, ఆ ఏజెంట్ కి ఒక మిషన్, అది తప్ప డిఫరెంట్ గా కొత్తగా మనకి సినిమాలో ఇంకేం కనిపించదు. ఏదైనా ఉంది అంటే ఎన్టీఆర్ అన్ని ఇలాంటి రోల్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి అది మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఫ్లాస్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఒక్క సాంగ్ తప్పితే ఇంకా వేరే సాంగ్స్ ఏవి అంత అట్రాక్టివ్ గా ఉండవు. ఇక ఫైట్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే బాగున్నాయి, కాకపోతే అంత న్యాచురాలిటీ అనేది ఎక్కడో మిస్ అయింది అని నాకు అనిపించింది. కాకపోతే ఎన్టీఆర్ అలాగే హితిక్ రోషన్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ అయితే బాగానే డిజైన్ చేశారు. ఇంకా మాట్లాడుకుంటే ఇంటర్వెల్లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇద్దరు హీరోలు వాళ్ళకి ఇచ్చిన రోజులు వాళ్ళు కుమ్మేశారు. బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మరీ అంత గొప్పగా ఉందని చెప్పలేము, బట్ ఓకే. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5. ఈ మూవీ మీరు చూసాక ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అలాగే వన్ థింగ్, ఎన్టీఆర్ని ఒక కొత్త రోల్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమాని ఒకసారి వాచ్ చేయండి.